ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 39 గర్వించుచున్నావా, డూ యూ హ్యావ్ ప్రైడ్ గర్వం అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత వహించును. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో అందరూ చిన్నపిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, వారికి కలిగిన దాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. మరి లేఖనాలలో కూడా ఉంది, వారి ఎత్తును బట్టి గర్విస్తారు, సౌందర్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి గర్విస్తారని. మరి అంత మాత్రమే కాదు కానీ అందాన్ని బట్టి, రంగును బట్టి, కులాన్ని బట్టి, మరి ధన సమృద్ధిని బట్టి అందరూ గర్విస్తూ ఉంటారు. మరి సియోను కుమార్తెల గురించి చెప్తూ గర్వించిన వారి మెడచాచి మరి నడుస్తూ ఉన్నారని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి చాలా మంది ప్రతిదానికి వారికి ఏదైతే కలిగి ఉన్నారో మరి దాన్ని ఇచ్చిన దేవాది దేవుని స్తుతించే బదులు వారు గర్విస్తూ ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు కానీ కొన్ని లేఖనాలు మనం ధ్యానిద్దాము. మరి ఇవన్నీ షార్ట్ సర్మన్స్ లా చేస్తున్నాము. ప్రభు చిత్తం అయితే మరి విపులంగా మరి సిరీస్ లాగా మనం స్టార్ట్ చేద్దాము. మరి ఇవి షార్ట్ సర్మన్స్ కాబట్టి గర్వము అనే కొన్ని లేఖనాలు మాత్రం ధ్యానిద్దాం. ఎందుకంటే అహంకారం అని, ప్రైడ్ అనే మాట తీసుకుంటే చాలా నానర్థాలు వస్తూ ఉంటాయి. మరి అవేమీ కాకుండా కొంచెం గర్వం అనే లేఖనాన్ని మనం ధ్యానిద్దాము. మరి మొట్టమొదటిగా చూసినట్లయితే గర్వం అనే మాట మరి మోషే గారు మామ ఇత్రో గారు చెప్తా ఉన్నారు. ఐగుప్తులు మరి ఇజ్రాయేలు మీద గర్వించారంట. గర్వించి వారి మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి దేవుడు వారికి తీర్పునిచ్చి సమస్త దేవతల కంటే యెహోవా దేవుడని అక్కడ నిరూపించుకున్నాడని దేవాది దేవుని అని స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతుల గ్రంథంలో ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి మరి దెలీలా దగ్గర నువ్వు తనను ఎలా అయినా లాలని చేసి మరి తన బలం ఎక్కడుందో కనుక్కొని తనను మాకు అప్పగించు, అతని గర్వాన్ని మేము అనుస్తామని ఫిలిష్తీయుల సర్దారులు అక్కడ అంటం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ మన పితరుల దినాలలో మరి రాజులు మరి స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి వారు చేయకూడని కార్యాలు చేసినట్టు కూడా మనం చూస్తూ ఉంటాము. మరి రాజైన ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడంట. మరి యాజకులు చేయాల్సిన పనిని అతను ధూపం తీసుకొచ్చి ఇవ్వటం మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మరి హిజ్కియా గారు కూడా మనస్సును గర్వించి తనకు దేవుడు ఏమేమి మేలు చేశాడో వాటికి తగినట్టుగా ప్రవర్తింపలేదంట. దానివల్ల యెహోవాకు కోపం పుట్టించి మరి తన జనాంగం మీద, యెరూషలేం మీద కోపం రగిలేటట్టు చేయటం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మరి నెహెమ్యా గారు తను ప్రార్థన చేస్తూ మరి వారి పితరుల ఇజ్రాయేలుల గర్వం గురించి తను ఒప్పుకుంటా ఉన్నాడు. అయ్యా, నా పితరులు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడలేదయ్యా, చెవి యొగ్గలేదయ్యా అని తను బతిమలాడుకోవటం అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే గర్వం వల్ల అనర్థాలే కానీ ఎక్కడ గర్వం వల్ల మేలు దీవెన పొందుకున్నట్టు మనం ఎక్కడ చూడము. గర్విష్ఠుల ఇల్లు పెరిగివేయబడనని, అలాగే గర్విష్ఠుల చూపు తగ్గునంట. మరి ఇది కూడా లేఖనాలలో ఉన్నది. గర్విష్ఠుడు దేవునికి విరోధి ఆగుతాడంట. మరి దేవునికి విరోధి అయితే ఇళ్లలో మనగలమా మనం? అపోస్తులుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు, గర్వింపక భయపడమని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గర్వము వలన జగడము పుట్టునంట. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, మరి నాశనానికి ముందు గర్వం నడుచునని దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం కదా. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. గర్వం వలన, అహంకారం వలన మరి గడ్డి మేసేటట్టు చేశాడు దేవుడు. అంత మాత్రమే కాదు కానీ అయ్యో వేకువ చుక్క, తేజో నక్షత్రమా, నువ్వెలాగో ఆకాశం నుండి పడిపోయావు లూసిఫర్ గురించి చెప్తా ఉన్నారు. కేవలం అహంకారం వల్ల, గర్వం వలన తను తన ప్రాముఖ్యమైన స్థానాన్ని కోల్పోవటం మనం చూస్తూ ఉంటాము. ఏ విషయంలో గర్వించడానికి లేదండి. మనం కలిగి ఉన్నదంతా ఆయన ఇచ్చింది అని ఆయన్ని గర్వించక స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో అట్లీస్ట్ తినటానికి లేక, ఉండటానికి లేక, మరి కట్టుకోవటానికి సరైన వస్త్రాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు.
మరి ఇవన్నీ కాదు, అసలు ఆరోగ్యం కూడా సరిగ్గా లేని వాళ్ళు, ఈ ఊపిరి పీల్చుకునే భాగ్యం కూడా లేక ఎంతమంది ఐసీయూలో వెంటిలేటర్స్ మీద ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి ఆయన మనం స్తుతించబద్దులు. మనం ఏ విషయంలో హెచ్చిపోకూడదు. గర్వించడానికి అసలు ఏమీ లేదు. మనం ఏం సంపాదించుకున్నాం ఆయన ఇచ్చిన కృపాదానమై ఉన్నది. సంపాదించుకున్న కష్టార్జితం అనుకోవటానికి లేదు. అలా కష్టపడటానికన్నా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, పని చేసుకోవటానికి పనినిచ్చాడు. మరి శక్తివంచం లేకుండా నువ్వు చేయగలుగుతున్నావంటే నిజంగా అది దేవుడిచ్చిన బహుమానమై ఉన్నది. మరి ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేకుండా చేతి పనులు, వ్యవసాయాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. మరి వారికంటే దేవుడు నీకు ఏదో ఒకటి ప్రేమించి మంచి ఉద్యోగాన్ని ఇవ్వలేదా? నిన్ను ప్రేమించి మరి కుటుంబాన్ని ఇవ్వలేదా? అలాగే పరిచర్యలను ఇవ్వలేదా? ఏ విషయంలో గర్విస్తున్నావు? ఎందుకని ఇతరులని మరి చిన్న చూపు చూస్తా ఉన్నావు నీకు కలిగిన పరిస్థితిని బట్టి? కొంతమంది అయితే ఏమీ లేకపోయినా గర్విస్తూ ఉంటారు. మరి అన్నీ ఉన్నాకు అణిగి మణిగి ఉంటుంది అంటారు కదా. మరి అన్నీ ఉన్న వాళ్ళు హ్యాపీగా అందరితో బాగానే ఉంటారు. ఏమీ లేని వాళ్ళే గర్వము, బడాయి, డాబుసరి కోసం డంబపు మాటలు చెప్తా ఉంటారు. అటు వారు జీవపు డంబం చూపిస్తూ ఉంటారు. మరి వీరిని కూడా దేవుడు హేట్ చేస్తాడు. వారందరూ యెహోవాకు హేయులు. ఆయనే అనపశక్తి గలవాడు. ప్రతి వాని గర్వాన్ని అనిచే ఒక రోజు వస్తుంది. ఏవేవి మాట మాట్లాడుతూ ఉన్నామో ప్రతి మాట కూడా సమాధానం చెప్పే రోజు వస్తూ ఉంటుంది. గర్వించిన వారి పక్షంగా దేవుడే చర్య తీసుకునే దేవుడే ఉన్నాడు. మన మాట ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, చూపు ద్వారా కానీ ఏ మాత్రం గర్వం చూపించడానికి లేదండి. గర్వించటం కీడుకే మూలం, కానీ అది ఏ మాత్రం క్షేమము కాదు. గర్వించటం వల్ల ఈ లోకంలో మనుషుల్ని దూరపరుచుకుంటాము, అలాగే దేవుని కృపను కూడా దూరపరుచుకుంటాము. ఏదైనా చిన్న బలహీనత వస్తే అప్పుడు తెలుస్తుంది దేవుడు ఎంతగా కృప చూపిస్తున్నాడో కదా, ఎంత చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, ఎంత చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడో కదా అని అప్పుడు తెలుస్తుంది. మరి అన్ని బాగున్నప్పుడు చాలా గర్వంగానే ఉంటారు. సామెతలో ఉంటుంది కదా, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము గలదంట. మరి అటువంటి తరంలోనే ఉన్నాము. ప్రతి చిన్నవారు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మరి చాలా గర్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ఏ మాత్రం క్రైస్తవ బిడ్డలకు తగదండి. మరి గర్వాన్ని వీడుదాము. లేఖనాలు చెప్పినట్టు ఆయనకి భయపడుదాము. ఆయన ఎందు భయభక్తులు కలిగినప్పుడు అది ఆశీర్వాదానికి మూలం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని లేఖనాలు సెలవిస్తాను. గర్వించక దేవునికి భయపడదాం. మరి దేవుని కృపలకు, ఆశీర్వాదాలకు పాత్రలవుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.